చర్యకు ప్రతిచర్య తప్పకుండా ఉంటుందని, విడిచిపెట్టే ప్రసక్తే లేదని, ఆ ప్రతిచర్య ఎలా ఉంటుందనేది రేపే చూస్తారని హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. ఈరోజు తనపై హత్యాయత్నం జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అరకిపూడి గాంధీ తన అనుచరులతో కౌశిక్ రెడ్డి ఇంటి ఎదుట బైఠాయించిన సమయంలో ఉద్రిక్తత తలెత్తింది. గాంధీని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కౌశిక్ రెడ్డి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. రేపు ఉదయం 11 గంటలకు అరకిపూడి గాంధీ ఇంటికి వెళ్లి నిరసన తెలుపుతామని, కేసీఆర్ అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ తరలి రావాలని కోరారు. దాడి చేస్తే భయపడి పారిపోయే వ్యక్తిని కాదన్నారు. కాంగ్రెస్ గూండాలు తనపై హత్యాయత్నం చేశారన్నారు. తన ఇంటి కిటికీ అద్దాలు ధ్వంసం చేశారని, ప్లాన్ ప్రకారమే గుడ్లు టమాటాలు తీసుకువచ్చారని విమర్శించారు. చంపే ప్రయత్నం చేస్తే మేమేందో కూడా చూపిస్తామని అన్నారు. గూండాలతో వచ్చి దాడి చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. హారతులతో స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉంటే తమపై రాళ్లదాడులు చేస్తారా అని నిలదీశారు. రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యేకే రక్షణ లేదని, సామాన్య ప్రజలకు ప్రభుత్వం రక్షణ ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. ప్రజాపాలన అంటే ఇదేనా అని రేవంత్ రెడ్డిని నిలదీశారు. కూడా 5 ఏళ్ల తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి రావటం ఖాయమని, పార్టీ మారిన నేతల సంగతి అప్పుడు చూస్తామని హెచ్చరించారు. 5 ఏళ్ల తర్వాత కేసీఆర్ సీఎం కావటం ఖాయమని, అప్పుడు మీ భరతం పట్టడం కూడా ఖాయమన్నారు. ఇది రాసి పెట్టుకోండి అన్నారు. ఇప్పుడు పార్టీ మారిన వారందరికీ 4 ఏళ్ల తర్వాత సినిమా చూపిస్తామన్నారు. ప్రతిపక్షానికి పీఎస్సీ ఇవ్వటం ఆనవాయితీ అని, తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షానికి ఇచ్చామన్నారు. ఇప్పుడు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్ దాఖలు చేసిన నామినేషన్లు ఏమయ్యాయో చెప్పాలన్నారు. నామినేషన్ దాఖలు చేయమని అరకిపూడి గాంధీకి దొంగచాటున పీఎస్సీ ఎలా ఇస్తారని నిలదీశారు.